36వ రోజు సాయంత్రం 6:45. మన డీమన్ అనే కదా అనుకున్నాం. ఎక్కడ అందరూ అక్కడ నుంచి ఉన్నాక నువ్వు చెప్తున్నారు మీరు 7 నామినేట్ చేస్తారు. యూ హావ్ ఎనీ ఐడియా టు గివ్ బాల్? అసలు నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అవునా? రీజన్? అసలు మీరు బిగ్ బాస్ లో మేము అంటే మీరు హౌస్ కి బిగ్ బాస్ అనుకుంటున్నా. మీరేమో ఎప్పుడు దివ్య అని, మీరేమో ఎప్పుడు తనుజ డాటర్ అని. రండి అప్పుడు సరే. ఇప్పుడు మీరు ఎప్పుడు ఒక దగ్గరే కూర్చొని ఒక దగ్గరే రాజు ఇది తప్పు. రాజా నువ్వు రాజు తన గేమ్స్ ఆడుతుంది, అన్ని ఫోలో ఆడుతుంది, నిజాయితీ ఉండదు ఆ గేమ్స్లో. అండ్ ఎమోషనల్గా కానీ అన్నిటి పరంగా బ్రెయిన్ యూజ్ చేస్తుంది తను. చెప్పేది విను. తను బ్రెయిన్ యూజ్ చేస్తుంది. నువ్వు సెంటిమెంటల్ ఫూల్ లాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక బాడీ పెట్టేసి ఆడేయటం ఇది ఒక్కటే కాదు, మైండ్ పెట్టి సెంటిమెంట్స్ ఇవన్నీ పక్కన పెట్టు. నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావు, బాండ్స్ ఇవి కాదు. అది కట్ చేసుకుంటావో నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుంటావో అనేది నీ ఇష్టం. అది తనకు కూడా కంపేర్ చేశానంటే తను చాలా తెలివిగా ఆడుతుంది. ఒక అబ్బాయిని ఒక అమ్మాయి నోరారు అన్నయ్య అని పిలిచినప్పుడు అమ్మాయిని చెల్లిలాగా మనం ట్రీట్ చేయడం ఏం తప్పు అనిపిస్తుంది? తప్పలేదు, కానీ అక్కడే ఎందుకు స్టిక్ అవుతున్నారు? ఇంకా చాలా హార్మోని ఉంది హౌస్ లో, చాలా మెంబర్స్. 100% మీకు మీ అందరూ వచ్చినప్పటి నుంచి కూడా మీరు దివ్యతోనే ఉన్నారు కదా. నేనా? నన్ను నామినేట్ చేయాలన్న నీ పాయింట్, నేను దివ్యతోటే ఉన్నానని అన్న పాయింట్ అయితే మాత్రం మీకు అది కరెక్ట్ అనిపిస్తే చేయండి. హౌస్ లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం మీరు దివ్య తప్ప మీకు ఇంకో ప్రపంచం తప్ప ఇంకో ప్రపంచం కనిపించట్లేదు. నేను ఒక్కరోజు చూసి మీరు డెసిషన్ తీసుకోండి. ఎలాగా? రాత్రి 7 గంటలు. రమ్య చేయి పట్టుకో, రమ్య పట్టుకో, చెయ్యి పట్టుకో, పట్టుకో. చెప్తున్నావు సూపర్. పెద్ద టాస్క్ రీతుందా? సో నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి బర్నీ గారు. మనమందరం రెడ్, బ్లూ, గ్రీన్ అనే కలర్స్ టాస్క్ ఆడేటప్పుడు మేము బ్లూ వాళ్ళం వెళ్ళిపోయాం. నేను, తనుజ అండ్ హరీష్ గారు. మా గేమ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయాము. ఎక్కడైతే రెడ్ వాళ్ళకి అండ్ గ్రీన్ వాళ్ళు మిగిలారు. మీకు సపోర్ట్ కావాలి అని అడిగినప్పుడు నాకు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఈజ్ మోర్ క్లోజర్ దెన్ యూ. సో ఆ టైంలో నేను వాళ్ళిద్దరిని కూడా పక్కన పెట్టేసి సపోర్ట్ చేయాల్సిన టైంలో చేస్తాను అని చెప్పాను. సో నేను ఏదన్నా మాట ఇస్తే ఆ మాట మీద నుంచొని మీకు నాకు ఈ మనుషులు ఇద్దరు క్లోజ్ అయినా కూడా నేను వాళ్ళిద్దరు మొహాల మీదే చెప్పాను నేను బర్నీ గారికి సపోర్ట్ చేస్తానని. మీ దగ్గరికి వచ్చేసాం, మీ దగ్గరికి నేను వచ్చాను, తనుజ వచ్చింది, అయిపోయింది. దానప్పుడు ఇద్దరు చేతులు ఇలా పట్టుకొని నా దగ్గర నుంచి మీకు డెఫినెట్లీ సపోర్ట్ ఉంటుంది, మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు అని మీరు అడిగారు. టైం వచ్చినప్పుడు అంటే ఇంకా హౌస్ లో వెళ్ళిపోయిన తర్వాత కాదు. నెక్స్ట్ కెప్టెన్సీ నేను రాము ఉన్నప్పుడు డెఫినెట్లీ దానికంటే ముందు మాట్లాడినప్పుడు మీ సపోర్ట్ నాకేనేమో అని అనుకున్నాను, నేనే కెప్టెన్ అవుతానేమో అని అనుకున్నాను. ఓకే ఫైన్. లాస్ట్ కి రాము వచ్చి మిమ్మల్ని అడిగారు. ఆ పాయింట్ లో నేను అప్పుడు కూడా నేను ఏం నేను బ్రతిమలాడాను అంతే, ప్లీజ్ బర్నీ గారు మీరు టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను అని చెప్పారు. కెప్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ దానికంటే ముందు మీరు హాల్లో ఏం మాట్లాడారంటే ఇప్పటి వరకు అబ్బాయిలు అయ్యారు, నెక్స్ట్ అమ్మాయి అయితే కెప్టెన్ చాలా బాగుంటుంది అని మాట్లాడిన మీరే డెఫినెట్లీ అనుకుంటే ఏమనుకుంటాం, టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాను అని అన్న మనిషి దాని తర్వాత ఇక్కడికి వచ్చి లాస్ట్లో మిగిలింది ఎవరు, నేను రాము. డెఫినెట్లీ మీరు నాకే సపోర్ట్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పేం లేదు కదా. సరే ఇది ఎలాగో కెప్టెన్సీ పోయింది. దాని తర్వాత వచ్చే వరకు బెడ్ టాస్క్. బర్నీ గారు హెల్ప్ చేయటం అని అంటే ఒక మనిషిని తోసేసేటప్పుడు మీరు ఆపటం కానీ, నేనైతే తోయట్లేదు ఇది నా హెల్ప్ అని అనడం మాత్రం హెల్ప్ కాదు నా దృష్టిలో. అయితే ఈ మనిషి మాట ఇచ్చాడా, మనిషి మాట ఇస్తే అది జరుగుతుంది అనే నమ్మకం మీ దగ్గర నుంచి నాకు కోల్పోయా. ఓకే, అందుకే నామినేట్ చేస్తున్నా. ఓకే సరే, నీకు ఒక్కదానికి మాట ఇవ్వలేదు నేను, నువ్వు తనుజ ఇద్దరికి మాట ఇచ్చాను. మీరిద్దరు మాట్లాడుకుని వచ్చి నాకు హెల్ప్ చేద్దామని చెప్పి వచ్చారు. బెడ్ టాస్క్ గురించి మాట్లాడితే బెడ్ టాస్క్ అనేది నా ఒక్క డెసిషన్ కాదు, అది ఇట్స్ ఎ కలెక్టివ్ డెసిషన్.
ముందు రోజు ఈవినింగ్ మాట ఇచ్చాను రాముకి, నిలబెట్టుకున్నా. దానికంటే ముందు నాకు ఇచ్చారు. విని చెప్తున్నా, అంటే మాట గురించి వస్తుంది కాబట్టి చెప్తున్నా. వేరే వాళ్ళ గురించి నాకు చెప్పకండి, నా మాట గురించి నాకు చెప్పండి. నీకు వస్తుందేమో ఈ టైంలో నువ్వు తీసుకున్న డెసిషన్ ఇది. నీకు హోప్ లేదు. హోప్ లేదు కాదు, మీరు అదే కదా చెప్పిన మరి. మాటలకి ఎవరైనా సరే, మనిషి ఒక సరే మాట నీతో- ఇచ్చిన తర్వాత ఆ మాట కోసం వెయిట్ చేయడంలో తప్పంటారా? నువ్వు దాని తర్వాత ఎన్ని టాస్క్లు ఆడో, నేను మాట ఇచ్చిన తర్వాత ఎన్ని టాస్క్లు ఆడో చెప్పు. నేనుండగా కెప్టెన్ దాంట్లో మీ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాల్సిన టైంలో మీరు బ్యాక్ స్టెప్ వేసి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. రాము నువ్వు ఉండగా ఇద్దరులో నేను రాముకే ఇస్తాను. మరి అలాంటప్పుడు మీరు అదే చెప్పాల్సింది. అవును అదే చెప్పాను కదా, రాముకే సపోర్ట్ చేస్తానని చెప్పి ఈవెన్ అందరికీ చెప్పాను నేను. నువ్వు కెప్టెన్సీలో ఫస్ట్ బాస్ తో కొట్టింది నువ్వు మర్చిపోయావు. దాని తర్వాత మీరు మాట ఇచ్చింది, దాని తర్వాత నేను మాట ఇచ్చింది, ఆ మాటకి నుంచోనన్నా చెప్తున్నా. అంటే నువ్వు కూడా చేసి చెప్తున్నాను. మీతో నాకు ర్యాపో లేదని క్లియర్ గా చెప్పాను కదా. టీం అంతా నాకు సపోర్ట్ చేస్తే టీం ఎగైనెస్ట్ గా ఒక్క ఎగైనెస్ట్ నిలబడిందా నువ్వు ఒక్కదానివే. భరణి గారు కెప్టెన్ వద్దని ఎగైనెస్ట్ నిలబడి ఒక్కదానివే. అవును, నాకు అనిపించింది చెప్పాను. టెన్నెన్స్ గా ఉన్నప్పుడు టెన్నెన్స్ అందరూ సపోర్ట్ చేశారు, నువ్వు ఒక్కదానివే నాకు సపోర్ట్ చేయలేదు. అవును కదా, మరి మీరు ఆ మాట చెప్పొచ్చు కదా. నేను ఇంకా హెల్ప్ చేస్తానని చెప్తాను నీకు. నేను మీకు హెల్ప్ చేశాను తర్వాత చెప్పారు, చేయక ముందు కాదు. నేను ఫస్ట్ చెప్పాను బాల్ గురించి. మీరు ఏమన్నారు, నువ్వు ఒక్కదానివే నాకు టార్గెట్ చేసి బాల్ వేస్తున్నావు అంటే, నాకు తనుజ కెప్టెన్ అవ్వాలని ఉంది. కెప్టెన్ అవ్వాలని ఉన్నప్పుడు తనుజకి టార్గెట్ ఎవరున్నారు, ఆపోజిట్ ఎవరున్నారు, వాళ్ళు ఓడిపోవాలని కోరుకోవడం. అక్కడ టాస్ దగ్గర మీరిద్దరు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని జెన్యూన్ గా నేను అడిగాను, ఈసారి మీరు హెల్ప్ చేస్తే నాకు టైం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తానని చెప్పాను. అంత తెలివి లేదు భరణి గారు. మీరు మాట ఇచ్చి ఆ మాట మీద ఉంటారు అని నేను అనుకోవడం. థ్యాంక్ యూ రీతు, థ్యాంక్ యూ భరణి గారు. దివ్య, నీ వల్ల ఈ రోజు నేను బిగ్ బాస్ హౌస్ కు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ రోజు నేను ఎక్కువ నాకు బ్రేక్ఫాస్ట్ టైంకి దొరకలేదు. నాకు కడుపులో అరే బాబు నాకు ఆకలేస్తుంది, నాకు కళ్ళు తిరుగుతున్నాయని నేను బెడ్ మీద కూడా కూర్చున్నాను. సో దానికి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆర్ ద రీజన్. యూ బీయింగ్ ఏ రేషన్ మేనేజర్, సో రేషన్ మేనేజర్ అయినప్పుడు కుక్కులు సెలెక్ట్ చేశారు నలుగురు. మాధవి గారికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే, నేను ఫస్ట్ స్నానం చేసి వచ్చిన తర్వాతే కుక్ చేస్తాననేది ఆమెది ఉంది. పొద్దున నేను, తనుజ అండ్ పవన్ ఇక్కడ వాళ్ళ వర్షన్స్ అని తెలుసు, నీ చెప్పు. నా వర్షనే చెప్తున్నా. ఇక్కడ మేము ముగ్గురం ఇక్కడ ఉన్నాం. నీకు రేషన్ మేనేజర్ అన్నప్పుడు నాకు తొందరగా మిగతా హౌస్ మేట్స్ అందరికి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పెట్టాల్సింది, ఫాస్ట్ గా చేయాల్సింది అనేది నీ రెస్పాన్సిబిలిటీ, ఎందుకంటే నువ్వే పోర్షన్ ఇవ్వాలి కాబట్టి. కుక్ స్నానానికి వెళ్ళింది, ఇక్కడ వీళ్ళిద్దరూ ఉన్నారు, అక్కడ లేట్ అవుతుంది. దాని తర్వాత ఈ పర్సన్ వచ్చి అక్కడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఈ పర్సన్ వెయిట్ చేశారు. వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళిద్దరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు నువ్వు స్నానంకి వెళ్ళావు. మీరు ఈ డిస్టర్బెన్స్ వల్ల నాకు ఆకలేసింది, నేను వెయిట్ చేయాల్సి వచ్చింది, అండ్ చాలా మందికి ఆకలేసింది, చాలా లేట్ అయింది. లేదు నువ్వు అర్జెంట్గా ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు స్టాండ్ బై కెప్టెన్ పెట్టైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్గా వచ్చింది, నీ వల్ల నేను ఆకలితో ఉండాల్సి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న ఏం చేయాలో చెప్పేశాను. పోర్షన్ గురించి అంటారా, నేను వచ్చి పొద్దున లేచినప్పటి నుంచి నేను అక్కడే కూర్చున్నాను. ఒక 1 hour అయినా నేను కూర్చుని ఉంటాను అక్కడ. ఆవిడేమో నేను వంట అదేంటి కుకింగ్ స్నానం చేసే వరకు నేను చేయను అన్నారు. సరే ఈలోపు వెయిట్ చేద్దామని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను. నా మిస్టేక్ ఏంటంటే నేను అక్కడ పోర్షన్ తీసి పెట్టలేదు. ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్, అదొక్కటే నా మిస్టేక్. కానీ అది కూడా నేను ఎందుకు చేశాను, పవన్ నేను వచ్చి 20 days అవుతుంది. ఆ 20 days పవన్ నాతోనే కుకింగ్ చేస్తున్నాడు, పవన్కి ఐడియా ఉంటుంది, చేసేస్తాడులే అని నేను ఆ నమ్మకం పెట్టుకుని నేను వెళ్ళాను. అది నా ఫాల్ట్. లేదంటే తనుజాకు కూడా తెలుసు, కానీ వాళ్ళు ఏంటి రేషన్ మేనేజర్ చెప్పే వరకు మేము తీయొద్దు అని వాళ్ళ పాయింట్ వాళ్ళది కరెక్టే. కానీ ఒక్కరోజు నీకు దోశ కొంచెం లేట్ అయిందని చెప్పి నువ్వు నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది అని కాదు, నువ్వు రేషన్ మేనేజర్ గా అంత పెద్ద జాబ్ తీసుకున్నప్పుడు నువ్వు వాళ్ళతో మాట్లాడుకోవాలి, పవన్ తో తనుజాతో మాట్లాడుకోవాలి, కరెక్ట్ గా ఇవ్వాలి. మరి నువ్వు రేషన్ మేనేజర్ గా నువ్వు ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు దానికి నువ్వు అలా ఉండాలి కదా. పొజిషన్ నాది కరెక్టే, ఐ యాక్సెప్టెడ్ మై ఫాల్ట్ ఆల్సో. నేను పెట్టలేదు పోర్షన్, నాకు అర్థమైంది, అది తెలుసు. ఒక్క మిస్కమ్యూనికేషన్ వల్ల నీకు ఒక రోజు కమ్యూనికేషన్ అని అంటే దివ్య నాకు అక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఏ పాయింట్ కనిపించలేదు, ఈ పాయింట్ ఒక్కటే కనిపించింది. I have to nominate 2 people. Second Ritu, I'm not screaming at you కదా. నేను చెప్తున్నా పాయింట్ ఒక్క దోశ కోసం అంటే ఒక్కసారి ఆకలేస్తే అక్కడ ఫ్రూట్స్ కూడా అప్పుడు పెడుతున్నాం. ఉన్న 2 రాలేదు, అది నా తప్పు కాదు. అందరికి మీరే కదా, మీ తప్పు కాదు. అడిగి చెప్తున్నాను నేను అప్పటికి. యాపిల్ డివైడ్ చేస్తున్నాం, యాపిల్ ఎవరు తింటాను అరిచి మరి అడుగుతున్నాను నేను అప్పటికి. ఎవరైనా నా మాట వినకపోతే నా ఫాల్ట్ కాదు కదా. యు ఆర్ ద రేషన్ మేనేజర్, నేను చెప్పలేను కదా. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో, కెప్టెన్ పోయానంట, నా ప్రాబ్లం కాదు కదా అని కెప్టెన్ అని అంటే మేము తీసుకోలేం కదా. నువ్వు ఆ పొజిషన్ తీసుకున్నప్పుడు నువ్వు రేషన్ మేనేజర్
మేనేజర్ అయినప్పుడు యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. ఐ యామ్ రెస్పాన్సిబుల్. అందుకే పొద్దున అలా అయిందని చెప్పి వెంటనే లంచ్ కి నేను అప్పటికప్పుడే పప్పు తీసి పెట్టాను. డిన్నర్ కి కూడా ఈ టాస్క్ మధ్యలో వెళ్ళి నేను ఫాల్ట్ అని ఒప్పుకున్నావు కదా. నేను చెప్తున్నదే, కానీ నువ్వేం చేస్తున్నావు అంటే నాకు ఈ రోజు ఫుడ్ అందలేదు, నాకు ఈ రోజు కళ్ళు తిరిగాను, చాలా ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నావు. నేనే అన్నా నువ్వు నాకు చెప్పుంటే. కాదు దివ్య, నేను మాట్లాడేది మీకు నాకు అర్థమైంది, కానీ ఇది ఒక చాలా పెద్ద ఇదేంటి ఇది పెద్ద అని చెప్పట్లేదు. నువ్వు ఒక్క దోశకు నామినేట్ అని అంటే దాన్ని నువ్వు ఎలా పెద్దగా అనుకుంటున్నావో నాకు ఇది పెద్దగానే అనిపిస్తుంది. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళ ఆ పాయింట్ తప్ప ఇంకా నాకు వేరే వాళ్ళ దగ్గర ఇంకో పాయింట్ లేదు. డన్ నాది అయిపోయింది, డన్ అంతే. నేను కూడా సేమ్ బన్నీ గారిని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, దివ్యాని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ హౌస్కి కొత్తగా వచ్చాం, మాకు ఇంకేమీ తెలీదు. మీరు చాలా డేస్ నుంచి ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయాలి, అంతేగాని మా మీద అరవకూడదు. మీ కొత్త నాకు అనిపించింది చెప్పని అండి. పట్టండి అది. నేను బాగానే మాట్లాడుతున్నాను, మాట్లాడితే నేను అరుస్తాను. అదే అరవండి, ఇలా మాట్లాడితే నేను మామూలుగా అలాగే అరవండి, ఏం పర్వాలేదు, అరుచుకుందాం. సో నాకైతే నచ్చలేదు. అండ్ హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్పితే ఇంకెవరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఇష్టపడలేదు. సరే మీ ఇష్టం, నేను చెప్తున్నాను, మీ ఆన్సర్స్ నేను అడగలేదు కదా. ఐ వాంట్ టు నామినేట్ యూ. మీ చెప్పమని నేను అడగలేదు. బిగ్ బాస్ కూడా నాకు డిఫెండ్ చేయమని మీకు అడగలేదు. చెప్తే నేను మూసుకుంటాను. మీతో డిఫెండ్ చేయమని నాకు అడగలేదు, మీకు రీతితో డిఫెండ్ చేసుకోమన్నారు. నన్ను ఆపేయమంటే ఆపుతాను. సరే, నేను ఐ వాంట్ టు నామినేట్ బికాస్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఓన్లీ. ఐ వాంట్ టు నామినేట్. థ్యాంక్ యూ. ఓకే బిగ్ బాస్. So that is the attitude. రాత్రి 7:15 టూ మచ్ కదరా అది. అండ్ ఇంకొకటి కూడా క్లియర్గా నన్ను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోమని చెప్పినప్పుడు నేను క్లియర్గా అయితే మీ నామినేషన్ పాయింట్ ఎవరు అని అదే అడిగారు అందరూ. అడిగినప్పుడు ఐఎమ్ వెరీ క్లియర్, నా నామినేషన్ పాయింట్లు నాకు 3 ఉన్నారు. ఒకటి బర్నీ గారు, ఒకటి దివ్య, ఇంకొకటి లైట్గా రాము ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు వైల్డ్ కార్డ్ లాగా వచ్చావు అండ్ నీకు అండ్ బర్నీ గారికి ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది. దానికంటే ముందు వరకు తనుజ అండ్ బర్నీ గారికి ఆ బాండ్ ఉంది. ఉన్న తర్వాత నువ్వు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్ అదర్ రీజన్ మీ ఇద్దరు ఎక్కువ క్లోజ్ అవ్వడం వల్ల సమ్వేర్ ఎక్కడో తనుజ పక్కకి వెళ్ళిపోయింది. నీకు అట్లీస్ట్ డెమోన్ పవన్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి, వాడికి ఎవడున్నాడు? స్టార్టింగ్ డే నుంచి నేనున్నా, నీకు ఆడున్నాడు కాబట్టి నేను వాడికి ఫిక్స్ అయిపోయా. దట్స్ వై నేను ఇయ్యలేదు నీకు. సింపుల్ లాజిక్. అది మర్చిపోయారు. నువ్వు నీకు వేరే పాయింట్స్ లేవని నువ్వు నన్ను చేసావు. వేరే వాళ్ళ మీద పాయింట్స్ లేవని రిమైనింగ్ 10 members కానీ అక్కడ ఏం జరిగింది? 7 members మీద ఐ డోంట్ హ్యావ్ పాయింట్స్. అక్కడ ఏం జరిగింది? ఆవిడ పర్సనల్ ఎజెండా ఆవిడ ఫుల్ఫిల్ చేసుకున్నారు నీ నామినేషన్ ద్వారా. నువ్వు మామూలుగా నువ్వు జస్ట్ ఫుడ్ గురించి చెప్పేసి వదిలేసిన దానికి సీహర్ యాటిట్యూడ్, పొగరు చూడు, అది చూడు, ఇది చూడని ఆవిడ ఇంకా 2-3 యాడ్ చేసి పెట్టారు. అవన్నీ నేను డిజర్వ్ చేస్తానా? నేను అది చెప్తున్నా. నువ్వు స్టార్ట్ చేసిన పాయింట్కి ఎలా ఎండ్ అయింది? అది నీకు ఈ రోజుకి చిన్న ఇష్యూ, కానీ నాకు ఆవిడ మొత్తం నా యాటిట్యూడ్ మీద, నా బిహేవియర్ మీద, నా మీద చాలా మార్క్స్ వేసింది దానివల్ల. అది నేను చెప్పేది. ఇప్పుడు ఈరోజు గొడవైంది మీకు, ఓకే, నేను ఊడుస్తున్నాను, మీ కెప్టెన్ రూమ్ ఊడుస్తున్నాను, బయటకు వచ్చి చూస్తే గొడవ అవుతుంది. నాకు సెన్సిబుల్గా అనిపించలేదు, ఎందుకు ఇంత నెగిటివిటీ. దాని తర్వాత మీరు అంతా మాట్లాడుకుని కూల్గా డిస్కషన్ వచ్చింది, ఓకే అయిపోయింది. దాంట్లో మళ్ళీ నా గురించి ఏం నెగిటివ్గా డిస్కషన్ వచ్చినా ఓకే, వాళ్ళు కరెక్ట్ కాదు అని నేను అనుకున్నా. బట్ రేపొద్దున వాళ్ళు నన్ను చేస్తారు, నాతో ఇప్పుడు బాగా మాట్లాడుతున్నాను. నీకు అదే సిచ్యువేషన్ వస్తుంది. ఐ వాంట్ టు నో, ఓకే ఇప్పుడు నువ్వైతే దివ్య ఫోన్ చేస్తావు, దివ్య గారు గ్యారెంటీ ఇవ్వాలి. ఆ టైంకి నాకు 3-4 people ఉంటారు. అదే చెప్తాను నీకు మా 10 మంది 4లో ప్లాన్ చేసుకో అయితే ప్రశాంతంగా. నేను మీకు ఇదేంటి దగ్గర అయిపోయినా, తను మీకు దూరం చేస్తాను, తను రోజు ఏడుస్తుంది మీకోసం. నేను ఇక్కడ ఇదేంటి సీరియల్లో విలన్. నేను ఏంటి నాకు ఇది అలా అందరికీ చెప్తాను, తను అలా ఏడుస్తాను. మీకు ఇప్పుడు ఎవరు వస్తే ఎవరు? Out of 10 people, only 3 people came and speak to me. నువ్వు రీతుకే సపోర్ట్ చేసావు కదా మన బోటు. దీంట్లో ఏం జరుగుతుందిరా బాబు? ఇక్కడ నడుం పడిపోయినట్టు సపోర్ట్ చేసింది కదా. రోజు ఆకలి వేసిందని నేను ఇప్పుడు చెప్పను. నాకు రోజు వస్తుంది, నాకు పాయింట్ వస్తుంది, నేను అప్పుడు చెప్తా. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతాను నేను. ఇప్పుడు నాకు కళ్ళు తిరిగినాయి పొద్దుగాల. ఇంత ఫస్ట్ టైం నాకు. నేనేమన్నా అన్నానా? ఒక్క పూటకు అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నారా? ఓకే,
అందరూ దేఖ్ రా హై, అందరిని చూడనివ్వండి. అందరూ దేఖ్ రా. నాకు నేను ఏంటంటే ఏంటండి అక్కడ నడుము పడిపోయి దేకింది, అక్కడికి వెళ్ళి పడుకుంది రీతుని సేవ్ చెప్తున్నా చేయడానికి. నేను. రీతుని సేవ్ చేయడానికి నడుము పడిపోయి దేకి అక్కడ వెళ్ళి పడుకుంది, నేనే విట్నెస్. మరి అవును కదా, తనే కదా తనకు నించుంది వాటర్ గేమ్. సరే గేమ్ ఎలా మొదలైంది? నేను ఒకటి చెప్పనా, నేను అదే నాకు యాటిట్యూడ్ అంటారు కదా, నేను ఈ వీక్ వెళ్ళిపోయినా నేను తలెత్తుకుని వెళ్తా. రాత్రి 7:45. ఎలా అంటే రెండు సైకోలు ఉంటారు చూడు. ఎవరు? నిజంగానే అందరూ. ఏమైంది? ఎవరు చెప్తా. ఇప్పుడు పవన్ రోటీస్ ఎన్ని అని అడిగాడు ఆవిడని. నాకు తెలీదు, రేషన్ మేనేజర్ని అడుగు అంట. నేను అన్న తనుజ కింద కలిపేటప్పుడు పిండి నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలు తెలిసే టైం చెప్పేది రాము కొడతాను చూడరు ఎక్కడి నుంచి ఒక్కొక్కడిని. చెప్పేది నేను ఏం జరుగుతుంది మాట్లాడు, నువ్వు సినిమా చూస్తూ ఉండే అంతేనా? ఖాళీ పిక్చర్ దేకోవే. Barney came and spoke to you. And Tanuja? Barney came and spoke to me and about what? To give the ball and all? No. Tanuja? No. Divya? No. Okay. Okay, నీ ఇష్టం. నీ దగ్గరే బాల్ ఉంది, ఇదే నీ డిసిజన్. నా దగ్గరే బాల్ ఉంది, ఇది నా డిసిజన్. ఇండివిజువల్ గేమ్ ఉంది, నాకు ఛాన్స్ ఉంది, ఇద్దరికి ఛాన్స్ ఉంది, ఒకటికి మాత్రం కాదు. అవును. ఇప్పుడు కొంచెం ఒక్కసారి కూడా రీతి నేను నామినేట్ చేయాలి. దొరుకుతారు, అందరూ దొరుకుతారు, ఏం పర్లేదు. వాళ్ళకి ఒకటి తెలియట్లేదు తెలుసా, వాళ్ళకి నన్ను టార్గెట్ చేసి నన్ను మాట్లాడిన వాళ్ళు నేను ఏమీ చేయకుండా వెళ్ళిపోతున్నారు. చూసుకోవాలంటే చూసుకో, నువ్వే చూసుకో. నేను మళ్ళీ ఎవరిని నామినేట్ చేయాలి? ఇప్పుడైతే నాకు నేను చూసినది దానిలో ఇప్పుడు నేను ఎపిసోడ్ చూస్తున్నప్పుడు నాకు పట్టినది తనుజ భరణి గారు బాండ్, తనుజ భరణి గారు బాండ్, రీతు పవన్ బాండ్, ఓకే, ఈ గ్రూప్ ఇదన్నీ ఉంది చూడు, ఇదన్నీ బ్రేక్ చేయాలని నాకుంది. రాత్రి 8. అయ్యో రే వచ్చారు రా ఇద్దరు. వీడికి దొరికితేనే చాలరా వీడు. మా ఇంటికి ఒకటే పెద్ద కొడుకు బాబోయ్. పట్టండి, గట్టిగా పట్టండి. ప్లీజ్ గౌరవ్ లేదు కదా గౌరవ్, బేబీ టు గౌరవ్. మన ఇద్దరు చేయి ఉన్నాయి, నువ్వు చెప్పు. గౌరవ్ 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 నా దగ్గర ఉంది, గౌరవ్ హ్యాండ్, నా హ్యాండ్ కూడా ఉంది, నా హ్యాండ్ కూడా ఉంది. వెళ్ళు. సంజన గారు, రాము, బెడ్ టాస్క్లో నీకు ఒక్క సెకండ్ కూడా అనిపించలేదా ఒక్క అమ్మాయిని 4 అబ్బాయిలు తీసుకుపోతున్నారు, రూల్ మార్చేద్దాము, ఎట్లా ఫైట్ చేస్తుందని? అక్కడ సంచాలక్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు, ఏదైనా ఒక రూల్ చేంజ్ చేస్తే కూడా మధ్యలో కూడా బిగ్ బాస్ అన్నారు ఏమని, ప్లీజ్ చేంజ్ ద రూల్ ఇఫ్ యూ వాంట్. సెకండ్ పాయింట్, భరణి గారు ఫస్ట్ పడ్డారని నేను ఇక్కడ చెప్తున్నాను. ఎప్పుడు కావాలి సంచాలక్గా నించుకుంటారు, ఎప్పుడు కావాలి హ్యాండ్ వాష్ చేసుకుంటారు. తర్వాత డెమోన్ ఇట్లా స్వింగ్ అయి కాల్ వెనక్కి తీసుకున్నాడు, ఒక్క హ్యాండ్తో బర్నీ గారిని ఇట్లా పడేశారు. మేము రీప్లేలో కూడా చూసాం, క్లియర్గా బర్నీ గారు ఫస్ట్ పడ్డారు. జస్ట్ బికాస్ నీకు క్యాప్టెన్సీ టాస్క్లో తను ఫేవర్ చేశాడు కాబట్టి ఓపెన్గా నువ్వు బర్నీ గారికి అక్కడ సేవ్ చేసుకున్నావు. ఇది ఎట్లాంటి సంచాలకు? ఇప్పుడు నాకు కూడా వచ్చింది లాస్ట్ వీక్ ఇమాన్యుల్తో టాస్క్ సంచాలక్ది. నేను తన్ని తట్టలేకపోయి ఉంటే నాకు కూడా అట్లా బాయస్ సంచాలక్ నీ పేరు వచ్చేది కదా. సంచాలక్గా నువ్వు రూల్స్ చేంజ్ చేయొచ్చు, 1-on-1 చేసే మొత్తం గేమ్, గర్ల్స్ వర్సెస్ గర్ల్స్, బాయ్స్ వర్సెస్ బాయ్స్ చేసి ఏం చేయాలని లిటరలీ అలా గుండాలా వచ్చేసి ఒక్కొక్క అమ్మాయిని తీసి ఇట్లా పడేస్తున్నారు. మీరేం చేస్తున్నారు సంచాలక్గా? ఫర్గెట్ అబౌట్ సంచాలక్. ఒక మనిషిగా మీరు ఏం చేశారు? అప్పుడెక్కడ పోయింది మీ హ్యుమానిటీ? ఆ రోజు బర్నీకి మీరు సేవ్ చేసేసారు, తను కంఫర్ట్గా వీకెండ్లో చెప్పుకుంటాం పర్లేదు ఒక చిన్న సారీని ఊరుకున్నారు. దానివల్లే డెమాన్కి ఇమ్యూనిటీ రాలేదు, రీతుకి ఇమ్యూనిటీ రాలేదు, ఆల్ బికాస్ ఆఫ్ యోర్ మిస్ జడ్జ్మెంట్. క్యాప్టెన్ నువ్వు, క్యాప్టెన్ వచ్చేసి
అరే కర్టన్స్ డౌన్ అవుతున్నాయి, బాత్రూమ్కి వెళ్ళండి, ఓ లేదు లోపల వెళ్ళండి, లేదు బిగ్ బాస్ అన్నారు బెడ్రూమ్కి వెళ్ళండి, అవన్నీ బాగా చేస్తావు 100%. అవన్నీ బాగా చేసావు కాబట్టి నువ్వు బెస్ట్ క్యాప్టెన్ అని పేరు వచ్చింది. నీ లీడర్షిప్ ఎక్కడ పోయింది, నీ డిసిషన్ మేకింగ్ పవర్ ఎక్కడ పోయింది? అందరి ముందు నాకు వీజింగ్ అటాక్ అయ్యి ఇక్కడ పడితే చైల్డ్ ఇట్లా షివర్ అయిపోయి హోస్ట్ సార్ టీవీలో ఉంటే నీ ముందు 2 టాబ్లెట్లు తీసుకొని ఎట్లు చేయి కట్టుకొని షివరింగ్ హ్యాండ్స్ కట్టుకొని కూర్చొని వీకెండ్ ఎపిసోడ్ చేశాను. నేను నీకు మళ్ళీ వచ్చి నేను చెప్తున్నాను, నాకు బెడ్షీట్తో సహా నేను చేంజ్ చేయాలి. ఇప్పుడు పోయి బెడ్షీట్ అన్ని చదవాలంటే నాకు అవ్వదు, నాకు అంత ఎనర్జీ లేదు బాడీలో. చాలా జెన్యున్ రీజన్ చెప్పాను. పక్కన పెట్టు నీ క్యాప్టెన్షిప్, నీ హ్యూమానిటీ ఎక్కడ పోయింది? నేనేం చచ్చిపోతున్నాను అక్కడే. నాకు 1 కిలో గోల్డ్ దొరుకుతుంది ఒక రాత్రి పడుకుంటే. హెల్త్ కనిపించదా నీకు మంచిది? ఇదే బర్నీ గారు ఒక జెంట్స్గా ఓన్లీ ఒక షోల్డర్ పెయిన్ ఉంటే అందరి దగ్గర పోయి అడిగావు, నాకెక్కడ వచ్చి అడిగావు? సో నీకు కావాల్సినట్టు జస్ట్ బికాస్ హీ మేడ్ యూ విన్ ఇన్ ద క్యాప్టెన్సీ టాస్క్, అది క్యాప్టెన్షిప్ కాదే కాదు. నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ క్యాప్టెన్, నువ్వు నంబర్ 1 ఫెయిల్డ్ హ్యూమన్. నువ్వు మిమ్మల్ని నలుగురు గూండాల్లోకి వచ్చి ఎత్తుకొని అక్కడ పడేసిరంటే మీరు లోపలికి వచ్చినప్పుడు తెలవాలి. అది మీరు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు. ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఎవరికి లేదు, అందరూ సమానమే. నేను మొత్తం మీరు మాట్లాడింది నేను విన్నానా? సరే మాట్లాడు. మీరు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు మేము సంచాలకం తెలిసినప్పుడు మీరు ఎందుకు అడగలేదు రూల్స్ ఏంటి అని? ఎన్నిసార్లు వచ్చాను మీ దగ్గర? ఎన్నిసార్లు వచ్చాను? అది మిమ్మల్ని ఎత్తేసిన తర్వాత మీరు ఇమాన్యుల్ గారికి అది చేయలేదు ఇది చేయలేదు అని అంటున్నారు కదా. మీరు ఒక్కరే సంచాలకప్పుడు, మీతో పాటు ఇంకొకరు లేరు డిసిజన్ తీసుకోవడానికి. నేను వచ్చినప్పుడల్లా 2 ఉన్నారు సంచాలకులు, నా ఒక్కటి డిసిజన్ కాదు. సో దానివల్ల అది ఆ రోజు అలా జరిగింది. అండ్ డెమోన్ విషయంలో కూడా అదే జరిగింది. మేమేం చేస్తున్నాం అనేది మాకు తెలుసు. ఏదన్నా ఉంది మాది రాంగ్ అంటే అది లాస్ట్లో డిసిజన్ ఎవరు తీసుకుంటారు? హోస్టర్. మరి ఆ రోజు పాయింట్ ఎందుకు చెప్పలేదు? ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళందరూ టైఅప్ అవుతున్నారు, అందరు టైఅప్ అయ్యి మిమ్మల్ని మాత్రమే సపరేట్గా తీసుకున్నారు అక్కడ. దాన్ని కూడా మీ హ్యూమానిటీ ఏమైంది ఆ విషయం అక్కడ. దివ్యాని కూడా నలుగురు అబ్బాయి తీశారు, రితుని కూడా నలుగురు అబ్బాయి తీశారు. నువ్వు అబద్ధాలు ఆడకు. దివ్యాని కూడా నలుగురు అబ్బాయి తీశారు, నేను అదే చేస్తా. రితుని కూడా నలుగురు అబ్బాయి. మా చెల్లి మా అక్క ఉన్నాయి, నేను అదే చేస్తా. అవును, అంటే గేమ్ ఇస్ గేమ్. అవును అవును, గేమ్ ఇస్ గేమ్. దివ్యాని కూడా నలుగురు అబ్బాయిలే తీశారు. తినడానికి రాలేదు, కూర్చొని మేము కూడా ఇక్కడ ఆడుతున్నాము, మేము కూడా ఇక్కడ ఉన్నాము, మేము కూడా అన్ని చూస్తున్నాము. వెయిట్ వెయిట్ వెయిట్, నాది ఇంకా అవ్వలే, నాది ఇంకా అవ్వలే. నేను మాట్లాడుతున్నా. సూపర్ డూపర్ ఫ్లాప్ సంచాలక్. ఓకే డన్, అంతే ఒప్పుకున్నావు కదా, చాలు. ఓకే ఓకే డన్. హ్యూమానిటీ ఆ రోజు నేను ఇది అయిపోయాను, ఆయనను ఒకలాగా నన్ను ఒకలాగా ఇలా చూసావు అలా చూసావు అని అన్నారు కదా. ఆ పాయింట్ కూడా ఈ రోజు నా వల్ల కదరా సామాన్ షిఫ్ట్ అవ్వడం, సో నేను చేయలేనంటే ఓకే అమ్మా నో ఇష్యూ, సామాన్ ఈ రోజు ఏం చేయకండి, బట్ మీకు వెళ్ళే టైం ఉన్నప్పుడు మీరు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని నేను క్లియర్ కట్ గా చెప్పాది. చాలా బాగా తెలుసు నువ్వు ఏం చెప్పావు. తనుజ అక్కడే ఉండే. ఆ బెడ్ టాస్క్ అప్పుడు ఆయన చాలా ఫోర్స్ గా కింద పడి ఆయనకి షోల్డర్ ఇష్యూ కూడా ఉంది, అది అందరికి తెలుసు. యాజ్ ఎ క్యాప్టెన్ గా నా పక్కనే ఇమాన్యుల్ అని ఉన్నాడు. దాని తర్వాత మీట్ పెట్టుకున్నప్పుడు అందరు అక్కడే ఉన్నారు కాబట్టి మీకు అందరికి ఓకేనా కాదా ఆయన ఇక్కడ ఉండడం? ఈ రోజు ఒక్క రోజు నైట్ అంటే పడుకుంటాడు. దాచకు నువ్వు పోయేసి మాట్లాడేటప్పుడు బర్నీ గారికి అడిగావు, వెంటనే ఆ అమ్మాయిని పంపించని బర్నీ గారు అన్నారు. చేస్తే నేను ఓకే చేసా. హోస్ట్ సార్ చెప్పాం రాము, ఇష్టం రాము, లేదు 1 సెకండ్, హోస్ట్ సార్ రాము, లేదు 1 సెకండ్, వెంటనే పంపించు అమ్మాయిని అని బర్నీ చెప్పాడు అని హోస్ట్ సార్ చెప్పారా? బ్లాక్ ఉండొచ్చు, వెంటనే పంపించు, తనకి పంపించు. స్టాప్ టాకింగ్ నౌ. మా చెప్పారు కదా వెంటనే పంపించని, చెప్పారు కదా, అంతే ఫినిష్. అందరూ అబద్ధాలు ఆడరు కదా. నీకు చూడాల్సింది చూస్తావు, అవసరం లేనిది చెవు మూసుకుంటావు అంటే అది ఇట్లా అట్లా కాదు. నువ్వు వచ్చేసి తన చేతిలో ఒక బొమ్మ, యాక్చువల్లీ అక్కడ తన ఫోటోని ఉండకూడదు, తన ఫోటో ఉండాలరా. నేను యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను బర్నీ అన్న విరుద్ధంగా పోకూడదు. నేను ఇల్లు లోపల వస్తే ఎలిమినేట్ అయిపోయి నేను ఒక మాట ఇచ్చాను అందరి ముందు, మీరు నా విరుద్ధంగా రాకండి, నేను మీ విరుద్ధంగా రాను. నాకు సాక్రిఫైస్ మీరు చేశారబ్బా, మీ విరుద్ధంగా నాకు రావడానికి ఇంట్రెస్ట్ లేదు చెప్పి నాకు గొంతు కారిపోయింది. కానీ మీరే ఇది తనకి వెంటనే ఆ అమ్మాయి, మీరెందుకండి మీ ఊళ్ళు బాగాలేదంటే ఇక్కడ పోలేదు? సెకండ్ నామినేషన్ నేనే కదా. అవును. ఇప్పుడు ఈ పాయింట్ చెప్తా. నాకు మెడికేషన్ డాక్టర్ వచ్చారు కదా, డాక్టర్ వచ్చినప్పుడు ఏం చెప్పారంటే బర్నీ కంపల్సరీ షోల్డర్ కింద మీరు పిల్లో పెట్టుకోవాలి. బయటకు వచ్చిందో క్యాప్టెన్ చెప్పాను, ఈ ఒక్క రోజుకే ఈ ఒక్క నైట్కే నాకు పర్మిషన్ ఈ క్యాప్టెన్ అంటే అన్న నా చేతుల్లో లేదన్నది. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. నేను ఒకసారి మొత్తం టీమ్మేట్స్ని అందరిని అడుగుతాను, టీమ్మేట్స్ అందరూ ఓకే అంటే ఓకే అన్న చెప్పండి, ఓకే క్యాప్టెన్ నీ ఇష్టం నువ్వు ఎలా చెప్తే అలాగని చెప్పండి. అందరిని అడిగారు, అందరూ కూడా వినండి వినండి, నేను చెప్పేది వినండి. చెప్పండి నేను మీ ఈ పాయింట్ నేను మాట్లాడుతాను, వినండి. మీరు తప్ప వినండి.
డాక్టర్ అడ్వైజ్ మేరకు నేను తప్ప నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను అనలేదు. అందరిని అడిగి అందరూ ఓకే అన్న తర్వాత అప్పుడు నేను వెళ్ళి పడుకున్నా. నేను సరదాగా నా కంఫర్ట్ గురించి అందరూ కాదు, నాకు అడగలేదు. వినండి, అందరూ వర్డ్ మానేయండి, నేను వింటా. మీకు నేను నైట్ అంతా టైం ఇస్తా మాట్లాడడానికి. హ్యుమానిటీ గురించి మాట్లాడారు మీరు. మీ హౌస్ మెంబర్ దగ్గర నుంచి రావాలన్నప్పుడు ఫస్ట్ టైం బాక్స్ సాక్రిఫైస్ చేసింది నేను మీకోసం. వినండి, అది ఇక్కడ అటాక్ చేయకండి. అది హ్యుమానిటీ టాక్ తీసుకొచ్చారు, హ్యుమానిటీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మాట్లాడుతాను. సంజన గారు అందరూ చూస్తున్నారు, అందరికి తెలియాలి. ఇది మీరు మాట్లాడడం కాదు, మీరు మాట్లాడినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడేది తీసుకోవాలి. మీరు పాయింట్ అవుట్ చేసినప్పుడు అవతల వ్యక్తులు మాట్లాడేది తీసుకోవాలి. హ్యుమానిటీ టాపిక్ వచ్చింది కాబట్టి లెట్ మీ టాక్ ఫాస్ట్, లెట్ మీ టాక్. మీరు గోండాల్ అనే మాట వెనక్కి తీసుకోండి. దట్ ఈస్ నాట్ రైట్ వర్డ్. ఇట్స్ ఎ గేమ్. మన కళ్ళ ముందు వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళతో 3 అమ్మాయిలు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయిలు కాదా? దోస్ ఆర్ fighting with sport spirit because they are thinking it's a game. సంజన గారు అంతే, నేను చెప్పకూడదు. ఆ జెంట్స్ తో మనం ఆడలేము అనుకున్నప్పుడు అప్పుడే మీరు క్విట్ అయిపోయి నేను ఆడనని చెప్పి దిగిపోవాలి. గోండాల్ అని పేరు పెట్టడం ఏంటి? ఇట్స్ సింపుల్ థింగ్. ఇక్కడ ఎవరు గోండాల్ లేరు, ఆడలేమని దిగిపోవాలి. ఆడడానికి వచ్చారు ఇక్కడికి. డే 1 నుంచి చూస్తే మీకు ఎన్ని పేర్లు పెట్టాలి చెప్పండి, ఎన్ని పేర్లు పెట్టాలి? హోస్టే చెప్పారు మీకు దట్ ఈస్ నాట్ ద రైట్ గేమ్ అని చెప్పి హోస్టే చెప్పారు మీకు. మేము సాక్రిఫైస్ చేయడం వల్ల మీరు హౌస్ లోకి వచ్చారు. Don't ever forget that. Don't ever forget that. మర్చిపోకండి అది మర్చిపోకండి. అంటే హ్యుమానిటీ టాపిక్ లేపారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇదే విషయం మీద ఇమాన్యుల్ ఎదురుకుండా భరణ్ అన్న మీకు 1000 సారీలు. ఈ విషయం లిసన్ 1000 సారీలు అని మీరు నాకు చెప్పారు. 1000 సారీలు అని చెప్పారు మీరు నాకు. డోంట్ చేంజ్ యువర్ వర్డ్. మొత్తం అంతా రికార్డ్ అయి ఉంది. నేను ఎప్పుడు ఇంత వాయిస్ రైజ్ చేసి మాట్లాడలేదు. ఎందుకంటే మీ విషయంలో నేను ఎందుకు వాయిస్ రైజ్ చేయాల్సి వస్తుందంటే చూసి మీ గురించి చూసి అలిసిపోయి మెంటల్ గా అలిసిపోయి టైర్డ్ అయ్యి మీ గురించి వాయిస్ రైజ్ చేశారు. హ్యుమానిటీ గురించి, డిసిప్లిన్ గురించి, డెకరం గురించి మీరు మాట్లాడారు. గేమ్ గురించి కెప్టెన్ పప్పెట్ లో వాడని అని చెప్పారు. అవును ఆఫ్ కోర్స్ ఒప్పుకుంటారు. అది అయిపోయింది. నేను నీకు వీళ్ళని ఎవరిని పంపించమని చెప్పాను. నేను నీకు వెంటనే బ్యాడ్ రిమార్క్ తెచ్చుకోకు. పంపించమని చెప్పలేదు. మీ హెల్త్ అలసిపోతే పంపించమని అది డాక్టర్ అడ్వైస్ అండి. చెప్పాను చావు వచ్చే వరకు టెస్ట్ చేస్తారా? వినండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఈ కమింగ్ వీక్ లో హోస్ట్ గారు నేను అడుగుతాను వీడియో మళ్ళీ రీప్లే చేయమని చెప్పి సంజనా గారిని బయటకు పంపించు అని మాట నా నోట్లో నుంచి వచ్చి ఉంటే అది వాకౌట్. ఈ కెప్టెన్సీకి బ్లాక్ మార్క్ రాకుండా చూసుకో, ఇది మాత్రం చెప్పాను. ఐ నెవర్ యూజ్డ్ వర్డ్. మీ వర్డ్ నేను యూజ్ చేయలేదు. ఆడియన్స్ అందరూ కూడా డే 1 నుంచి సంజన ఏంటి భరణి ఏంటి అని చూస్తున్నారు. ఓకే, సో వాట్ డు యు మీన్ బై 9 మెంబర్స్ తెలుసు కదా అని చెప్పండి. నేను చెప్తున్నా వాట్ డు యు మీన్ బై అని చెప్పండి. మీ గేమ్ ఏంటో నా గేమ్ ఏంటో చూస్తున్నారు కదా అన్న. డైరెక్ట్ గుచ్చి ఏం మాట్లాడుతున్నారు? వాట్ ఈస్ యువర్ గేమ్ అండ్ వాట్ ఈస్ మై గేమ్? ఎవ్రీబడీ ఇస్ వాచింగ్. డైరెక్ట్ గా మాట్లాడండి. లెట్ దెం నో. మీరు డైరెక్ట్ ఇది గుచ్చి మాట్లాడకండి. సంజన ఏంటి భరణి చెప్తున్నా అంటే మీరు అంత గొప్పోడు అని ఒకటి గుర్తు పెట్టుకోండి. ఫస్ట్ పేజ్ మనం ఓపెన్ చేసామంటే అది లాస్ట్ పేజ్ వరకు వెళ్తుంది. అదే అందుకని చెప్తున్నా. నాకేం భయం అని చెప్పట్లేదు, నిజం చెప్తున్నా. ఎవరు సపోర్ట్ చేయడం తప్ప. మీకు అవసరం వచ్చినప్పుడల్లా అందరూ సపోర్ట్ చేయాలి, అందరినీ గ్యాదర్ చేయాలి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ తన బిహాఫ్ లో డిసిషన్ తీసుకోవడం వేరు, సపోర్ట్ చేయడం వేరు. ఆఫీషియల్లీ యు ఆర్ ద కెప్టెన్, తన ఓన్లీ ఫేస్ ఆఫ్ కెప్టెన్షిప్. ఇట్ విల్ బి ఫైన్ సంజన గారు. Okay, I really have a good bond with Ramu. You are safe, bro. I nominate Vanni sir. I respect your decision, bro. Thank you. రాత్రి 9 గంటలు. నెక్స్ట్ బాల్ నాకు కావాలంటే Fight for it. I am fighting, yeah. See, కావాలంటే what? I'm not fighting. Fight చేయాలి. నేను కూర్చున్నానా? నాకు కూడా కావాలి నెక్స్ట్ బాల్ బర్నీ గారు. నేను చేయను, నేను ఫైట్ చేస్తున్నాను. అందరికి ఛాన్సెస్ దొరుకుతుంది కదా, కొంచెమే ఇది చేయండి అంటున్నా అంతే. చేస్తున్నాను కదా. నాకు కావాలి బాల్. నేను ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే మన అలా మాట్లాడే కాబట్టి, లేకపోతే నేను మాట్లాడేదాన్ని. సాయి ప్లీజ్
గెట్ ఇట్ సాయి, నేను తనకిస్తా. లేదు తనేం చెప్పొద్దో తెలియాలిగా. నువ్వు పట్టుకో. తీసుకోండి. Leave the mic first. My hand. Leave. Please leave. We will fight. Girls will fight. Please leave. Aisha, please leave. నాకు కావాలి Mike. No. ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది? గౌరవ్, నువ్వు ఎపిసోడ్స్ ఏం చూడలేదు అన్నావు కదా. రమ్య, ఇదే నా దగ్గర ఉంది. నేను పట్టుకున్నా. ఇదే నా దగ్గర ఉంది. బట్ నేను పట్టుకున్నా. ఫుల్ బాడీ. ఒకసారి బాడీ లేపు. హ్యాండ్ కిందది సాయి హ్యాండ్ అదే ఉంది. Two hands and body. మీద బాల్. Leave. బాల్ మీద బాల్. Leave. Let him. గౌరవ్ కదా. నేను నెక్స్ట్ వీక్ చేసుకుంటా. గోర్లన్నీ ఇరిగిపోతున్నాయి. నీ ఒక్క వీక్ మాత్రం కాదు కదా. నేను అడిగాను నిన్ను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని. అందరిని అడిగాను. మనం ఏం మాట్లాడుకున్నాం? స్టార్ట్ చేస్తున్న ముందు అందరికీ అవకాశం దొరికి ఆడతామన్నావు. Then why everyone is fighting? Everybody is fighting. Yes, still they are giving Everyone is fighting for that. I am fighting for my chance. She is fighting for. మనం ఇద్దరే ఉన్నాము. నిఖిల్ ఏం చేశారు? ఏంటి నిఖిల్ వాడు పార్టీ చేసాడు, వదిలేసాడు. అందరూ వదిలేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా నాకు హెల్ప్ చేయడానికి, ఎందుకంటే నా పాయింట్ కూడా దానికి వినాలని. నాకు కూడా పాయింట్ ఉంది, అది కూడా నువ్వు వినాలి. But I'm appreciating because you are fighting. Still Yes, I have to know. still you are fighting back. That is the reason I'm appreciating you. థ్యాంక్ యూ సార్. ఐ విల్ ఫైట్ సార్, నో ప్రాబ్లం. తను బాల్ ఇచ్చే ఛాన్స్ ఉంది, తీసుకుంటారా లేదా లెట్ హిమ్ ప్లే, ఏదో డిసైడ్ అవ్వండి. You have a chance to take the ball. Big boss, can I give this ball to? అతను ఇస్తుంటే నేను తీసుకుంటా. హి ఇస్ గివింగ్ మా. Are you ready to give? Yes. Yeah, he is ready. Sure? He's ready. Yeah. Thank you. Thank you, Big Boss. సరే, చాలా ఫైట్ చేసి వచ్చిన బోల్ ఇది. సరేనా సుమన్ గారు? నో, భరణి గారు. సుమన్ గారా? ఓకే. ఆయన ఎందుకు రా? ఆవిడ మీకు వస్తుంది. ప్రామిస్. Aisha, good decision. కంగారు పడకు. రాత్రి 9:15 నేను ఫస్ట్ తనుజ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఫస్ట్ మనం టీం ఆడాము, గ్రూప్ గేమ్స్ ఆడాము కదా మనం. ఆ గేమ్లోని లాస్ట్ వీక్ ఫస్ట్ నేను నార్మల్గా వాక్ చేస్తుంటే నువ్వే అన్నావు మన ఇద్దరం ఒక టీంలో ఉందాము అని. ఆ టీము చేయలేదు, మళ్ళీ మారిపోయాం. కళ్యాణ్, నువ్వు ఆ రోజు ఉంటే ఏమో గెలిచేవేమో, సపోర్ట్ ఇంకా నాకు వచ్చేదేమో. నువ్వు ఉందాము మన ఇద్దరం ఉందాము అని నువ్వు అన్నావు, కానీ నువ్వు స్టాండర్డ్ అవ్వలేదు. ఒక నిమిషం, నేను అన్నింది అలా కాదు. అలాగా అన్నావు. తను బాత్రూమ్ వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్ వెరీ క్లియర్ కదా, నేను తనకేమన్నానంటే సుమన్ అన్న ఒకవేళ నాకెవ్వరూ పార్ట్నర్గా రాకపోతే, టీమప్ అవ్వకపోతే మీరు నాకు అవుతారా, తర్వాత ఎవరైనా నాకు వచ్చి నేను వాళ్ళతో టీమప్ అవుతే మీకేం ఫీల్ అవ్వదు అంటే ఇదే ఒక టీం అని అన్నావు, కానీ మళ్ళీ మారుతాం ఎవరైనా వస్తే చేంజ్ అవుతామని నువ్వు నాతో అనలేదు. ఓకే సుమన్ అన్న, ఫైన్. ఇక్కడ ఒక మాట లోపల ఒక మాట. సుమన్ అన్న, యు ప్రూవ్డ్ యువర్ కలర్. కాదు, ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట, ఎందుకు నాకు అర్థం కాలేదు. తర్వాత మీ నోటుతోనే మీరు చెప్పారు సుమన్ అన్న మీకు ఓకేనా శ్రీజ అంటే, లేదమ్మా ఫస్ట్ నేను వెళ్ళి అడిగిందే శ్రీజ అని, తర్వాత శ్రీజ ఆలోచించుకొని చెప్తాను. నాకు అప్పటికి ఇంకా ఎవరు రాలేదు, అందుకే నేను శ్రీజ అంటే. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు ఇక్కడ వాక్ చేసేటప్పుడు నేను మీకు చెప్పలేదా ఏమని? ఒకవేళ నాకు వేరే వాళ్ళు టీమప్ అవుతే మీరు ఫీల్ అవ్వద్దు అని నేను మీకు చెప్పలేదు. నాతో ఆ మాట అనలేదు. నాకు ఎవరు లేరు, మీకు ఎవరైనా ఉన్నారా అని అడిగితే నాకు ఎవరు లేదు. అయితే మన ఇద్దరం టీం అవుదాము అని అన్నావు నువ్వు. లోపలికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ నాకు ఓకే కాలేదు కళ్యాణ్ అని అన్నావు నువ్వు. ఇదేనా రీజన్? అదొకటి. ఇంకోటిది ఎమోషనల్ ఎక్కువ ఉంది,
కొంచెం డ్రామా లాగా అనిపిస్తుంది, అందువల్ల సెంటిమెంట్ ఎక్కువ అనిపిస్తుందా నాకు అనిపిస్తుంది. అవును ఆ ఫీలింగ్ కరెక్ట్ సుమన్ అన్న. ఇంట్లో నుంచి బట్టలు వచ్చినప్పుడు నేనే ఏడుస్తా, తర్వాత ఏదైనా గుర్తుకొస్తే నేనే ఏడుస్తా. నేను ఏడ్చినప్పుడు మీరే అందరికి ఫ్యామిలీ ఉంది, అందరికి సెంటిమెంట్ ఉంది. ఎవ్రీ ఫ్రైడే బట్టలు వస్తే చాలు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏడ్చేది మీరు. ఇంకా నేను అవునా మీకు అలా అనిపిస్తుందా? అందరికీ అనిపిస్తుంది. ఇది రివర్స్ నామినేషన్ ఏదో నేను మీకు చేశాను అనేసి మీరు నాకు చేస్తున్నాను. ఇట్స్ వెరీ క్లియర్. నేను మిమ్మల్ని అడగక ముందు వాక్ చేసేటప్పుడు నేను చాలా క్లారిటీగా మాట్లాడా. దట్ ఒకవేళ నేను చెప్పాలనుకుని నేను చెప్తున్నా. ఇన్ఫాక్ట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అడిగేటప్పుడు ఎవరెవరు టీం అన్నప్పుడు నన్ను రీతు 100 సారి అడుగుతున్నప్పుడు కూడా మీరు ముందుకొచ్చి తల ఊపి మరి అవునమ్మా నాకు చెప్పింది అని కూడా మీరు అన్నారు. దాని అవునమ్మా ఎందుకు చెప్పాను అన్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, నాకు కళ్యాణ్ కావాలని నువ్వు అన్నావు కదా, కళ్యాణ్ ఒకవేళ వస్తాడు అని అంటున్నావు కదా. నువ్వు నాకు కళ్యాణ్ రావట్లేదు, అందరికందరూ టీం సెట్ అయిపోయారు, నువ్వు నేను ఉందామని నువ్వు అడిగావా నేను అడిగానా? సుమన్ అన్న నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. కాన్వర్సేషన్ ఒక్కసారి జరగలేదు, 100 సారి జరిగి నువ్వే ఒప్పుకున్నా. లేదమ్మా నాకేం ఫీల్ లేదు, ఎందుకంటే తనుజ ముందే చెప్పి నువ్వు వద్దు అనుకుంటే ఇప్పుడు నేనేం చేయాలి? ముందే చెప్పి నాకు వద్దు. నువ్వు నీ ట్రూ కలర్ ఈ రోజు బయటపడింది. ట్రూ కాదు, నిజం. చూస్తున్నారు కదా అందరూ, అబద్ధం ఆడట్లేదు కదా. నేను అబద్ధం ఆడితే నాకే నేను వెళ్ళిపోతాను. సరే చూద్దాం ఎవరు వెళ్ళిపోతారులే. బాగా చేస్తున్నా, నేను అదే చెప్తున్నా. సంజన గారు ఎందుకన్నా నాకు బంపర్ ఆఫర్? మీరు ఫస్ట్ నుంచి సంజన గారు ఫస్ట్ నుంచి మర్చిపోండి అని అంటున్నారు అన్ని విషయాలను. కానీ ఆ విషయాలే చెప్పి అందరినీ నామినేట్ చేస్తున్నారు, ఊరికినే నామినేట్ చేస్తున్నారు. మమ్మల్ని మర్చిపోమని చెప్తున్నారు. కానీ నీకు చెప్తున్నా ఫస్ట్ ఎవరు గొడవ పెడదామనే చూస్తున్నారు మీరు. ఆ పాయింట్ నాకు నచ్చలేదు. ఎవరైనా గొడవ స్టార్ట్ అయిందంటే అసలు ఫుల్గా హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా. అది ఎందుకు అది వద్దు, మీరు ఆపడానికి ట్రై చేయాలి. లేదు మీరు ఆపడానికి ట్రై చేయాలి. అందరూ మనోళ్ళు కాబట్టి ప్లీజ్ అని అడగాలి తప్ప మీరు ఎందుకు అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు? అదేనండి రీజన్. అంతేనా? ఇంకా చెప్పండి. ఉందా సంజన గారు డిఫెండ్ చేస్తారా? లేదు అంటే హీస్ టెలింగ్ క్యాజువల్, అందరూ మర్చిపోలేదు. తన పాయింట్ కి డిఫెండ్ చేయడానికి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ చెప్పట్లేదు. సరే నాకు ఆ డిఫెక్ట్ ఉందండి బ్రెయిన్. నవ్వడం అయితే వస్తుంది, బ్రెయిన్ నాకు చాలా వస్తుందండి. మీరు అసలు యాక్సెప్ట్ చేస్తున్నారు? లేదు నాకు బ్రెయిన్ లో డిఫెక్ట్ మర్చిపోవట్లేదు. సంజన గారు నేను మిమ్మల్ని సేవ్ చేస్తున్నాను. అండ్ తనుజ గారు నాకు మీతో కొన్ని పాయింట్స్లు ఉన్నాయి. మీ వల్ల మిగతా అమ్మాయిలకి ఇక్కడ అన్ఫేర్ జరుగుతుంది అని నా పాయింట్. ఓకేనా? ఎందుకంటే మీకు కొన్ని బాండ్ల వల్ల ఇక్కడ చాలా ఫేవరిజం ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి గారిని నేను చెప్తా. భరణి గారికి నాకు ఓపెన్ గా చెప్పాలంటే ఎలా అనిపిస్తుంది అంటే మీ వల్ల అతను గేమ్ కూడా పాడైపోతుందని నాకు అనిపిస్తుంది. బికాస్ నీకు ఫీల్ అవుతుంది, నిన్ను అలా చూస్తున్నా కాబట్టి అతను చాలా ప్లేస్లు నీకోసం నిలబడాలి అని ఒక స్టేట్ తీస్తున్నారు. ఆల్రెడీ స్టార్ మాల్ చాలా మంచి సీరియల్స్ వెళ్తుంది తనుజ్ గారు, ఇక్కడ అది అవసరం లేదు. మీరు రెండే విషయాలు చేస్తున్నది నేను చూసా. ఒకటి అరుస్తారు, ఎందుకు అరుస్తారు నాకు తెలియదు, ఎవరికి తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏడుస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను చెప్పాను భరణి గారు ప్లే కూడా పాడైపోతుంది నీ వల్ల అంటే, ఇప్పుడు ఇది కట్ చేస్తే నువ్వేం చేస్తావు తెలుసా? వెళ్ళి నేను అలా అన్నానా, నేను అలా చేశానా, నేను అలా చేస్తున్నానా అని ఏడుస్తావు. అందరు ఇక్కడ ఫ్యామిలీ వదిలేసి వచ్చాను, 5 months బేబీని వదిలేసి వచ్చే వాళ్ళని కూడా ఉంది. ఇక్కడ ఎవరికి నాన్న అది ఇది అని ఎవరు లేదు. మీ వల్ల మన అందరికి ఇక్కడ అఫెక్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి నేను ఇక్కడ ఉండే కాబట్టి రేపు నువ్వు నేను ఒక గేమ్లో ఉంటే అతను నీ వైపే నిలబెడతాడు. ఈ ఇంప్రెషన్ మైండ్లో పెట్టుకొని మీతో జాలీగా ఉండడం రాదు. ఇది క్లియర్ చేసిన తర్వాతనే మీతో ఒక ప్రాపర్ కాన్వర్సేషన్ పెడతామని నేనున్నాను. మీరు ఒరిజినల్ నాన్న ఇది కూతురా? లేదు కదా, ఇక్కడ వచ్చే కదా అయింది. ఈ సీజన్ ఎలా ఉంటే ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్ నానో ఉంటే ఓకే ఫైనల్ వరకు వచ్చేద్దామని లాగా ఉంది. టు బీ ఫ్రాంక్, ఇది కదా, అది వద్దు. ఇంకా ఇండివిజువల్గా ఆడండి, ఎవరి కోసం పాడవద్దు గేమ్ని. ఇది బిగ్ బాస్, ఈ ఛాన్స్ ఎంత పెద్దదని నాకు తెలుసు. బికాస్ ఇది నాకు సెకండ్ ఛాన్స్. ఇక్కడ నేను వదిలినట్టు నేను రాలేదు. ఇక్కడ ఇమోషనల్ బాండ్ మీరు పెట్టుకోండి. మీకు ఇమోషనల్గా ఉన్నప్పుడు మాట్లాడడానికి షేర్ చూడకాన్ని మాత్రం పెట్టుకోండి. గేమ్లు వస్తున్నప్పుడు మీరు అందరు చూస్తారని ఏమంటే ఈ 2 అమ్మాయిలు ఎవరికి ఎక్కువ పొటెన్షియల్ ఉంది, ఎవరి ఈ గేమ్లు ఉండాలి, లేకపోతే నా ప్రేమలు ఉండాలని కాదు. ఈ అమ్మాయికి గట్స్ ఉందా,
పవర్ ఉందా, పొటెన్షియల్ ఉందా, ఈ అమ్మాయి ఫైనల్ వరకు వచ్చేసిన ఒక కంటెస్టెంట్ అని అందరిని చూడాలి. అయిపోయిందా? నేను ఒక ఇండివిజువల్ ప్లేయర్ అని నాకు ధైర్యంగా నేను చెప్పలాగా నేనున్నాను. బట్ నువ్వు అలా కాదు. ఓకే, నువ్వు ఇప్పుడు ఇండివిజువల్ గేమర్ అయినప్పుడు నువ్వు బాల్ని నువ్వు కష్టపడి పట్టుకోవాలి, కానీ అబ్బాయిలు అలా ఉన్నారు ఇలా ఉన్నారు నేను పట్టుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వండి, మా అమ్మాయిలం మేము ఫైట్ చేయలేమని ఎందుకు అంటున్నావు? ఇప్పుడు నా కాయిన్ సపోర్ట్ ఎలా ఉందో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒకరొకరు సపోర్ట్ అనేది 100% ఉంది. ఏంటి ఓకే ఇండివిజువల్గా ఆడడానికి వచ్చాను అంటే మిగతా ఏ గేమ్ నేను ఇండివిజువల్గా ఆడలేదా? ప్రతి దానికి బర్ని సార్ వచ్చేనే నాకు సపోర్ట్ చేశారా? లాస్ట్ గేమ్ అయితే నేను నీకు ఏ ప్రాబ్లం అయినా నానెందుకు నాకు స్టాండ్ తీయట్లేదు, ఏడలేదా నువ్వు ఇక్కడ? ఏది నాన్న స్టాండ్ తీసుకోవట్లేదు. ఒక రోజు ఈ ఇష్యూ వచ్చింది, నువ్వు అలా ఏడిసింది, అతను వచ్చి మాట్లాడిన అదే ఇష్యూ ఏంటో చెప్పండి. నీ ఏ గేమ్ అని నాకు గుర్తు లేదు. గుర్తులేనప్పుడు మీరు పాయింట్ ఎలా రేస్ చేశారు? ఇప్పుడు ఒక మాత్రం చూడడం కాదు నా పని. మీ పాయింట్ మాత్రం నేను తీసుకున్న పాయింట్ నేను పెట్టాను, దానికి మీరు నేను ఆయన వెళ్ళి అడిగాను అన్నప్పుడు పాయింట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరు నాకు చెప్పండి. నేను చెప్పేశాను కదా అన్ని. నేను ఆయన వెళ్ళి ఏదో అడిగాను అంటున్నారు కదా, ఏంటో చెప్పండి. ఇప్పుడు బెడ్ టాస్ కానీ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ఎవరికి వాళ్ళు ఫేవరెట్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలని ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు అవుట్ అయి వెళ్ళిపోతే నా ప్రాబ్లం కాదు. అయితే నీకు అసలు ఇక్కడ ఫేవరిజం లేదంటున్నావు, ఇక్కడ ఫేవరిజం ఉందంటున్నాను. నీకు ఫీల్ అయిందా? అఫ్ కోర్స్ మేము డే 1 నుంచి క్లోజ్ ఉన్నాం కాబట్టి అదే చెప్తున్నా, మీరు క్లోజ్ గా చాలా ఉన్నారు చెప్తున్నా. నేను ఆయనే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లోజ్ ఇక్కడ. అది చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు నా ఫస్ట్ టార్గెట్ అయితే నువ్వు అంతే. అది చెప్పండి. టార్గెట్ చెప్పాను కదా, ఫస్ట్ చెప్పాను కదా. టార్గెట్ అన్నప్పుడు నా టార్గెట్ నువ్వు, అందుకే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పాలి. కానీ ఒక్క గేమ్ తో సపోర్ట్ చేసినందుకు హోల్ 5 వీక్స్ అయినా నాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడడానికి వస్తున్నావు నువ్వు. జనాలకి వదిలేస్తా. బర్ని గారు నేను మిగిలిన బాండ్స్ గురించి ఏమి మాట్లాడినాను మీరు చూశారు కాబట్టి. నేను ఎవరితో ఏ రిలేషన్ నేను ఉన్నా సరే నా గేమ్కి ఎక్కడ ఫర్క్ పడలా. అందరూ అగైనెస్ట్గా ఉన్నప్పుడు ఒకళ్ళు మన గురించి నిలబడినప్పుడు గేమే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ డెఫినెట్గా వీళ్ళు నిలబడ్డారే మన కోసం అని ఉంటుంది. ఆ నిలబడిన వ్యక్తి ఏదో ఒక పేరు పిలిచారనుకోండి, అన్నయ్య అని పిలిచారు, నాన్న అని పిలిచారనుకోండి, అక్కడ వదిలేలేము. అలాగని చెప్పి నా గేమ్ నేను పాడు చేసుకోను 100%. ఇది మీకు నేను క్లారిటీ ఇస్తాను. ఓకే పక్క. అండ్ మీరు చెప్పింది కూడా నాకు అర్థమైంది. ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. ఐఎమ్ నామినేటింగ్ తనుజ. రాత్రి 10 గంటలు. ఇప్పటి వరకు ఫైర్ స్టార్మ్స్ నామినేషన్స్లో తమ పాత్ర పోషించారు. ఇప్పుడు కెప్టెన్ కళ్యాణ్ కెప్టెన్గా మీ పవర్ ఉపయోగించి ఇప్పటికే నామినేట్ అయిన సభ్యులు మరియు ఫైర్ స్టార్మ్స్ కాకుండా మిగతా వారిలోంచి ఒకరిని తగిన కారణాలతో ఇంటి నుంచి బయటికి పంపడానికి నేరుగా నామినేట్ చేయండి. రాము, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏ ప్రయోజనం లేదు. అక్కడ బిగ్ బాస్ ఏమని చెప్పారు? అనౌన్స్మెంట్ అనేది గేమ్ ఏంటి? యాక్చువల్ గేమ్ ఏంటంటే బెలూన్స్ ఉండాలి. తర్వాత దానికి వచ్చిన రూల్ ఏంటి? అక్కడ మీరు చెప్తున్న రూల్స్ అన్నిటికీ యాక్సెప్టబుల్. కానీ మాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఊదుతున్నప్పుడు మేబీ ఏదో ఒక కార్నర్కి వెళ్ళిపోతే బాల్ అక్కడ స్టక్ అయిపోతుంది. అక్కడ ఇన్ కేస్ మేము అలా చేస్తామని ఇంటెన్షనల్గా ఎవరు చెప్పలేదు. అక్కడ స్టక్ అయిపోతే ఏం చేస్తారు అంటే అది మీ ఇష్టం, మీ గేమ్ అన్నారు. అలా చెయ్యొచ్చు అనేది అందరూ అనుకొని చేశారు. చేసిన తర్వాత నీకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏ రియలైజేషన్ వచ్చింది అంటే మేబీ ఇది ఫౌల్ ఏమో వచ్చింది. గ్రేట్. అది ఫౌల్ అని నీకు ఐడియా వచ్చినప్పుడు నువ్వు అప్పుడు ఏం చేయాలంటే, అన్నా ఇది కరెక్ట్ కాదన్నా నువ్వు చెప్పావు, వినలేదు, మళ్ళీ చెప్పు, గేమ్ ఆపు. నువ్వు కూడా సంచలకవే కదా, ఇద్దరు గేమ్ ఆపచ్చు. ఇద్దరు మీరు మాట్లాడు. అప్పటి వరకు మేము ఉంటాం, గాల్లో ఉంటుంది బెలూన్. ఏమైంది? చూస్తున్నోడివి సంచాలక్వి నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడలేదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే పైనుంచి ఆర్డర్ వచ్చినప్పుడు నువ్వేం చేసావంటే నేను చెప్పాను వాళ్ళు వినలేదనే మాట చెప్పావు. కానీ బిగ్ బాస్ నువ్వు అక్కడ చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? అందరూ బ్యాట్ చేశారు. యాజ్ ఎ సంచాలకగా మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేశారు. ఏమని? యాజ్ ఎ సంచాలకగా మీరుండి ఏం చేస్తున్నారు చేసినప్పుడు నువ్వేం చెప్పాలి? సారీ బిగ్ బాస్, మేము నోటీస్ చేసాం, బట్ అదో స్ట్రాటజీ అనుకొని చెప్పి ఇమ్ము అని చెప్పాడు. బట్ నువ్వేం చెప్పావంటే లేదు వీళ్ళందరూ ఫౌల్ చేశారు, అది నాకు తెలుసు, కానీ అయినా నేను చెప్పలేదు, సారీ బిగ్ బాస్ అని చెప్పేసి ఉంటే అయిపోయింది అక్కడతో క్లియర్. ఇది మీ పాయింట్లా? ఇది మా పాయింట్ లేదు, ఇదే నా పాయింట్. సో యాజ్ ఎ సంచాలక్గా స్టార్టింగ్ మీరు ఫస్ట్ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో, ఇద్దరు సంచాలకులు ఉన్నాము మేము. అండ్ ఇక్కడ డిసిజన్ ఇద్దరిది ఉండాలి. ప్లేయర్ గా సంజన గారు క్లియర్ కట్ గా
అది పాటించారు. అండ్ ప్రతి ఒక్కరు నేను అబ్జర్వ్ చేస్తున్నా, అక్కడుండి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. అక్కడ నేను ఖచ్చితంగా ఆపిన ఈ పాయింట్ నేను ఇవ్వను, ఇది ఫౌల్ గేమ్, మీరు ఆడింది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఇమాన్యుల్ అన్న దగ్గరికి వచ్చి డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు, ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు, అక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు. అదంతా ఫైర్ మూమెంట్లో ఆయన నన్ను ఏమన్నాడంటే బిగ్ బాస్ నిర్ణయం ఉంటుంది అది అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఓకే అన్న, నో ప్రాబ్లం అని చెప్పా. అండ్ కంప్లీట్గా మీరు బెలూన్ టాస్క్ గురించి చెప్తున్నారు కదా, బెలూన్ టాస్క్ ఫాలో అవ్వడానికి అండ్ బెలూన్ టాస్క్ రద్దు అవ్వడానికి రీజనే మీరు మిమ్మల్ని పర్టికులర్గా అన్నాడు. విను, బిగ్ బాస్ పర్టికులర్ గా అన్నాడు. ఇదే వద్దు. ఇప్పుడు ఫస్ట్ దొంగతనం చేసిన, ₹1 దొంగతనం చేసిన, ₹100 దొంగతనం చేసిన దొంగే. దొంగతనం చూసినోడు కూడా దొంగనే అంటావు. అర్థమైందా? ఇప్పుడు అదే చెప్తున్నాం, మేము అందరం దొంగలు అని చెప్పి మేము ఒప్పుకున్నాం. టాస్క్ మా వల్లే పోయిందని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం. అదే సంచాలకంగా నువ్వు ఒప్పుకోకుండా నువ్వు నాది తప్పు లేదు అని చెప్పి నువ్వు డిఫెండ్ చేసుకుంటున్నావు కదా. ఆవిడంత ఫేర్ గా ఆడుతుంది, ఎట్లా ఆపుతా నేను? సార్ అదే పాయింట్ చెప్పారు కదా, అదే చెప్పా. తర్వాత ఆపచ్చు కదా అని చెప్పారు కదా, సారే చెప్పారు కదా డైరెక్ట్. చెప్పానా? నేనే చెప్పాను రా నీకు. అడిగినప్పుడు అప్పుడు చెప్పలేదు, గేమ్ మధ్యలో వచ్చి సీజన్ మొత్తం మమ్మీ లేదు, నేను కాదు మమ్మీ. సో ఓకే, నా ఫాల్ట్ ఏంటంటే ఇద్దరు సంచాలకుగా ఉన్నప్పుడు నేను వాయిస్ రేజ్ చేయకపోవడం నా తప్పు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. బిగ్ బాస్ ద డైరెక్ట్ నామినేషన్ రాము. రాత్రి 10:15. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు సుమన్, పవన్, దివ్య, భరణి, తనుజ మరియు రాము. నామినేషన్ ప్రక్రియ ఇంతటితో పూర్తయింది. రాత్రి 10:30. నువ్వు సీజన్ మొత్తం గురించి చెప్పా, అన్ని గుర్తు ఎవడు కొట్టట్లే, అన్ని నేను కొట్టింది చప్పట్లో. ఎట్లా ఉంది అంటే ఈ సీజన్ ఒక బాయ్ ఫ్రెండ్ కాదు, నేను కొడదాం అనుకున్నా, ఇది పొరపాటు నా దగ్గర నా గురించి ఏమన్నా చెప్పుంటదేమో, ఎందుకు వచ్చిన చెప్పి కొట్టలే, లేకపోతే నాకు వచ్చాయి ఫైనల్ మిస్టేక్ గా నేను ఏమన్నా ఉన్నానా దాంట్లో. కొట్టగానే ఎవరు కొట్టట్లేదు, ఎందుకు గేమ్ లో సపోర్ట్ డెఫినెట్లీ నీడెడ్ కదా. ఇప్పుడు గ్రూప్ అనేసి వాళ్ళు గ్రూప్ డివైడ్ చేసినప్పుడు ఇంకెలా ఉంటుంది, బెట్ టాస్క్ అన్నప్పుడు ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీరు కూడా వీళ్ళు అని డిసైడ్ చేసే కదా వేశారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, సపోర్టింగ్ చేయొద్దు అని రూల్స్ పెట్టలేదు కదా. బయట కూర్చొని చూడడం వేరు, ఇక్కడికి వచ్చాక ఆడడం వేరు. 5 weeks నుంచి ఉండి 1 month దాటాక కూడా మనం తలుచుకుని ఏడవడం ఎమోషనల్ అంట. నేను వస్తున్నప్పుడే నా టార్గెట్ పెట్టుకునే వచ్చా, గేమ్ చూసుకొని వస్తున్నాను కదా. వైల్డ్ కార్డ్ అంటే అదే కదా, అది మాత్రం కాదు. సీజన్ గురించి చెప్పింది బాగా నచ్చింది. నాకు అనిపిస్తుంది, నేను చెప్తున్నాను కదా, అందరికి కూడా తెలియాలి కదా. అంటే నాకు నిజంగానే ఏమో లైక్ కొన్ని వాళ్ళ వల్ల మిగతా అమ్మాయిలకు అన్యాయం జరుగుతున్నలాగా నాకు చాలా అనిపించింది. ఎన్నిసారి అదొకటే టీషర్ట్ వేసుకుంటారు, ఏం చేయమంటే మిగిలిన టీషర్ట్స్ అన్ని నైలాన్ క్లాత్ ఉన్నాయి. ఇది వాష్ చేసింది 3 nights వేసుకుంటారు, ఇది వాష్ చేసింది, వేరే వేసుకోవచ్చు కదా. నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా ఉంటే భయపడే దాంట్లో ఒక అర్థం ఉంది. ఏమి లేకుండా కామెడీ టాపిక్లు తీసుకొని వచ్చేసి వేసినంత మాత్రాన అదే నేను ఫీల్ అవుతున్నా. ఆయేషా పాయింట్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తారా? కరెక్ట్గా చెప్పింది. మరి తనుజ పాయింట్ ఆయేషా చెప్పిన దాంట్లో తనుజ కొద్దిగా క్యారెక్టర్లో ఉంది, సీరియల్ క్యారెక్టర్లో ఉంది. ఉందా? 100% ఉంది. జెన్యున్ గా ఉందా అనిపిస్తుంది. ఈ ఒక్క వీక్ మాత్రమే నాకు యూస్ అవుతుంది, నేను అన్ని చూస్తున్నదని. దాని తర్వాత దీని తర్వాత నేను చూస్తా, నా అభిప్రాయం కూడా మారిపోతుంది. నీకే అనిపించవచ్చు, ఇప్పుడైతే నాకు ఇలా అనిపిస్తుంది అంతే. అదే అర్థమైంది. ఇట్లా అన్ని మాట్లాడుతుంది కదా, మేము యాక్టర్స్ కదా, మాకు తెలుస్తుంది. తను సీరియల్ క్యారెక్టర్లో ఉంది అండ్ అది తన కోసం వర్కౌట్ అవుతుంది అని తను అట్లా చేస్తూనే ఉంది. నేను జెన్యున్గానే ఉంటాను మీతో, మాధురి గారు. నాతోనే ఉండని, మీరు నాకే బెస్ట్ ఫ్రెండ్గా ఉండండి, వేరే ఎవరు బెస్ట్ ఫ్రెండ్గా ఉండకండి. డన్, ఓకేనా? వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంటూ ద బిగ్ బాస్ హౌస్, ఇట్ మీన్స్ సమ్ పవర్ ఉంది. అవును, ఈవెన్ వైల్డ్ కార్డ్ చేతిలో పవర్ ఉంది. నన్ను సేవ్ చేసే వాళ్ళే లేరా? చూడు ఎంత ముద్దుగా ఉన్నాను. నాకు సేవ్ చేసే ఛాన్స్ వస్తే మా తనుజ పాపం చేస్తాను.
కాదు ఏంటక్క Look at there. అదర నేను కొట్టేసినట్టున్నావు ముద్దుగా లేనా? ఎవరి అక్క ఈ గుడ్లు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నా, నేనే చేశాను కర్రీ. రాత్రి 12:45 మాధురి గారు రైట్ ఇప్పుడు షీ నోస్ నా కి ఇప్పుడు అందరికి వైల్డ్ కార్డులు ఎందుకు 10 పీపుల్ దగ్గర ఇప్పుడు ఎందుకు ఆస్తి ఎందుకు క్వశ్చన్ అడుగుంది ఎందుకు ఇది అవసరమా? బిచ్చింగ్ ఉంది, బిచ్చింగ్ 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 దట్ ఈస్ కాల్డ్ ఆల్సో బిచ్చింగ్. అన్ని రకాలు ఉంటారు అంతే అంతే. కానీ నువ్వైతే పోలే హ్యాపీగా చెప్తున్నా చూడు, ఇంకొక 7 వీక్స్ 8 వీక్స్ ఉంటావు పక్కా. నేను చెప్పాను కదా, నేనే ఇక్కడ దాకా పోతాను. యూఆర్ ఆల్సో ఇన్ టాప్ 5 అని అనుకుంటున్నా. అవునా? రాజు అందరికీ ఇలాగే చెప్తావు రాజు. నేను ఇంకెక్కడ ఎవరికి చెప్పలేదు, వెళ్ళి ఎవరికైనా అడగండి. భరణి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504550కి మిస్డ్ కాల్ ఇవ్వండి. డిమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504551కి మిస్డ్ కాల్ ఇవ్వండి. రాము రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504558కి మిస్డ్ కాల్ ఇవ్వండి. సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504663కి మిస్డ్ కాల్ ఇవ్వండి. తనుజ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504664కి మిస్డ్ కాల్ ఇవ్వండి. దివ్య వేలమూరి బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే 8866504665కి మిస్డ్ కాల్ ఇవ్వండి. వీళ్లలో మీకు నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగాలంటే జియో హాట్స్టార్ యాప్ లో బిగ్ బాస్ తెలుగు అని సెర్చ్ చేసి ఓటేయండి. ఓటింగ్ లైన్స్ ఈ రోజు రాత్రి 10:30 నుంచి శుక్రవారం అర్ధరాత్రి 11:59 వరకు ఓపెన్ ఉంటాయి.